2024 ఎన్నికల రిజల్ట్ చూసిన తర్వాత చాలామంది షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే ప్రజలకు ఇంత మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఏంటి? ఏమీ చేయని బాబు గారు గెలవడం ఏంటి? పిచ్చి కుక్కలా వాగే పవన్ కళ్యాణ్ గెలవడం ఏంటి 21 సీట్లకి 21 సీట్లు అని చాలామంది షాక్‌కు గురయ్యారు. మరి ఈ తరుణంలోనే ఆరా మస్తాన్ సర్వే సంస్థ చేసిన సర్వేలో వైసీపీకి 110-120 సీట్ల మధ్యలో వస్తాయి అని వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ రూపంలో చెప్పారు. మరి గత 15 సంవత్సరాలుగా వాళ్ళు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యారు అని చాలామంది డౌట్ పడుతున్నారు. మరి ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని ఆరా మస్తాన్ సర్వే చెప్పడంతో ఆ సర్వేని నమ్మి చాలామంది బెట్టింగులు వేశారు. ఆ బెట్టింగ్లు అందరూ కూడా లాస్ అవ్వడం జరిగింది. మరి ఆ రిజల్ట్ చూసి ఆరా మస్తాన్ సర్వే సీఈఓ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చి ఒక పెద్ద బాంబు అయితే పేల్చారు. ఎన్నికల్లో ఏదో కిరికిరి జరిగింది, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఏంటి? ప్రజలకు మేలు చేసిన ఒక వ్యక్తి, దేశంలోనే నెంబర్ 1 ఈయన ఓడిపోవడం అంటే నేను చేసిన సర్వే ఫెయిల్ అవ్వలేదు. గత 15 సంవత్సరాలుగా నేను చేసిన సర్వే ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఇప్పుడు ఫెయిల్ అయిందంటే అది నా పొరపాటు కాదు, అది ఈసీ పొరపాటు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే మొగ్గు చూపారు. కానీ ఆయన ఎందుకు ఓడారో ఇప్పటికీ అందుచెక్కని ప్రశ్న. మరి ఈవీఎంలు ఏమైనా స్కాములు జరిగినాయా, ట్యాంపరింగ్ జరిగినాయా, ఏది జరిగిందో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలకి ఎప్పుడు అభిమానం ఉంది. కానీ బాబు గారు ఎలా గెలిచారనేది ఒక ప్రశ్న. మరి ఈయన ఇప్పుడు ఎందుకు వచ్చారంటే జమిలీ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఈయన మళ్ళీ వచ్చి ఏపీలో ఎన్నికల గురించి బాంబు పేల్చడంతో ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల గురించి చర్చించుకుంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.